అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.
వివరించలేను ప్రభు నీ మమతను, వివరించలేను యేసు నీ ప్రేమను. నువ్వు లేక ఇలలో నేను బ్రతికేదెలా, ఎనలేని నీ ప్రేమను కొలిచేదెలా. దేవుని వాక్యాన్ని మనం విందాం. సో యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు, ఆయన ఎవనికి నీ తిరస్కారము చేయుడు. ఆయన వివేచన శక్తి, వారి వివేచన శక్తి బహుబలము కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయుడు. ఆలోచించుము అనే మాటను కూడా ఈరోజు మనం ఆలోచించాలి. దేవుడు బలవంతుడు, ఆయనకంటే గొప్పవాడు మరొకరు ఉన్నారా? గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ అన్నారు. దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. ఎల్ షద్దాయ్ అనే మాట, ఎలోహీం అనేటువంటి మాట. ఆ తర్వాత మనం చాలా మాటలు ఆ మాటలు మనం చూస్తున్నాం. హెబ్రూస్లో రాయబడినటువంటి ఆ మాటలు మనం చూస్తుంటాం. దేవుడు బలవంతుడు, దేవుడు బల సౌందర్యం కలిగినటువంటి వాడు. ఆయన నోటి మాటతో సర్వాన్ని కలుగు చేస్తున్నటువంటి దేవుడు. ఆయన ఈ సమస్త సృష్టిని కలుగు చేయటం మాత్రమే కాకుండా ఈ సమస్త సృష్టిని ఆయన తన ఆధీనంలో ఉంచుకుంటున్నాడు, దాన్ని సస్టైన్ చేస్తున్నాడు. ఆయన ఉత్పత్తి చేయటం మాత్రమే కాదు, దాన్ని పోషిస్తూ ఉన్నాడు. అందరి బట్టి గ్రంథాలు చెప్తున్నాయి దేవుడు అంటే ఎవరంటే ఉత్పత్తిచ పోషించ వినాశ యాచ అన్నారు. దేవుడు ఉత్పత్తి చేసేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, వినాశనాన్ని చేయగలిగినటువంటి వాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఎల్ షద్దాయ్ అనే మాట మనం చూస్తున్నాం, ఎలోహీం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు బలవంతుడు. ఆ బలమైనటువంటి దేవుడట బలహీనుల్ని తిరస్కారం చేయడట. లోకపోకళ్ళు ఎలా ఉంటాయంటే, ఒక మనిషి బాగా పొడుగున్నాడు అనుకోండి, పొట్టోని చూసి ఎక్కడికిస్తూ ఉంటాడు, వారు పొట్టోడు ఎలా రా అంటాడు. ఒక వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు అనుకోండి, అందవిహీనం చూసి ఏమంటూ ఉంటాడు, ఎటకారిస్తూ ఉంటాడు, లేకపోతే హ్యూమిలియేట్ చేస్తూ ఉంటాడు. ఓ రకంగా చెప్పాలంటే హేళనగా మాట్లాడుతుంటాడు. ఎందుకంటే అతను అందగాడు కదా, అందరి అందవిహీనులు చూసి తిరస్కారం చేస్తుంటాడు. హైట్ ఉంది కదా, పొడుకోడు కాబట్టి పొట్టోని చేసి ఏమంటా ఉంటాడు, చిన్న చూపు. ఇంకా అందంగా ఉన్నటువంటి వారిని చూస్తే కనుక కొంతమంది నన్ను ముట్టుకోవద్దు అంటారు చాలామంది. ఏంటట, ముట్టుకుంటే ఈమె యొక్క అందం ఎక్కడ పాడైపోద్దని చాలామంది కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడరండి. ఏదో అందం తరిగిపోద్ది అన్నట్లుగా గర్విష్టి, జాగ్రత్త. దేవుడిని గర్వాన్ని అణిచేస్తాడు. దేవుణ్ణి గర్వాన్ని అంటే నా ప్రభు గర్వాన్ని అణిచివేయటంలో ఎక్స్పర్ట్ ఆయన. ఏంటది, ప్రవీణుడైన. గర్విష్ఠులకు గర్వాన్ని అణిచేటువంటి వాడైన, గర్విష్ఠుల చేత గడ్డి తినిపించేటువంటి దేవుడు. దేవుని స్వభావం ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుడు బలవంతుడైనప్పటికీ కూడా ఆయన బలహీనుల్ని ఏనాడు తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది అన్నాడు. బలమును దౌర్జన్యం, చాలామంది బలం కలిగినటువంటి వారు దౌర్జన్యం చేస్తారు. వారికి దగ్గర బలం ఉందని, కండ బలాలు ఉన్నాయని దౌర్జన్యం మొదలెడతారు, రుబాబు చేస్తారు. కానీ దేవుని యొక్క నైజం అలా కాదు. బలహీనులు ఆయన ప్రేమిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బలహీనుల పక్షాన ఆయన వ్యాజ్యం ఆడతాడు. బలహీనులకు ఆయన తోడుగా ఉంటాడు. బలహీనులకి ఆయన రక్షకుడుగా ఉంటాడు. అది ఆయన యొక్క నైజం అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం. యోబు గ్రంథం అనేటువంటిది ఇట్స్ ఎ సైంటిఫిక్ బుక్. బైబిల్ గ్రంథాన్నిలో యోబు గ్రంథము ఇది శాస్త్రీయ పుస్తకం అంటారు. చాలా గ్రంథాలు మనం చూస్తున్నాం, కానీ ఆ గ్రంథాలు శాస్త్రీయమైనటువంటి రుజువులు అందులో కనిపించవు, శాస్త్రీయత కనిపించదు. ఎప్పుడైతే తర్కానికి చాలా గ్రంథాలు నిలబడలేవు, చెప్పండి, తర్కానికి చాలా గ్రంథాలు నిలబడవు, కానీ తర్కానికి నిలబడేటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మను ధర్మశాస్త్రం అని అంటారు. ఇది తర్కానికి నిలబడుతుందా? ఆలోచించేయండి. దీన్ని అసలు వాస్తవాలు ఏంటి, అసలు దేవుని యొక్క ఆ ఉద్దేశాలు ఈ విధంగా ఉంటాయా? దేవుడు అనేటువంటి వాడు విశ్వవ్యాప్తంగా ఉంటాడు కదా. ఇది భారతదేశంలో తప్పించి మరి ఏ దేశంలో కూడా ఇటువంటి వ్యవస్థలు లేవు. అర్థమైందా? అంటే ఒక వ్యవస్థ ప్రారంభించబడినప్పుడు, ఒక సిద్ధాంతం వచ్చినప్పుడు అది అందరి చేత ఆమోదయోగ్యం అవ్వాలి. కేవలం ఒక తెగవారు మాత్రమే ఆమోదించడం కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించినప్పుడు ఇది ఏమవుతుంది? తర్కానికి నిలబడుతుంది.
అర్థమైందండి? బైబిల్ ఆ విధంగా చెప్పలేదు. బైబిల్ చెప్తున్నటువంటి ఆ సృష్టిక్రమం ఏదైతే ఉందో, ప్రపంచంలో శాస్త్రవేత్తల సైతం కూడా ఈ రోజున శాస్త్రవేత్తల సైతం కూడా దేవుని లేఖనం చెప్తున్నటువంటి ఆ తర్కం, దేవుని లేఖనాలు చెప్తున్నటువంటి ఆ ప్రిన్సిపల్స్కి వాళ్ళు కూడా ఏకీభిస్తున్నారు. నేను సడన్గా ఒక సందర్భంలో టీవీ నేను వార్తలు చూస్తుంటే అందులో ఒక కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు టీవీ 9లో. అంటే చాలా విశ్వసనీయమైనటువంటి వార్తలు కదండి టీవీ 9 అనగానే. చాలా అథెంటిక్ న్యూస్ని వాళ్ళు ప్రజెంట్ చేస్తుంటారు. అంటే మిగతా న్యూస్ ఛానల్స్ ఏంటంటే ఏదో వచ్చేగానే న్యూస్ ప్రజెంట్ చేసేస్తూ ఉంటారు, కానీ కొన్ని అథెంటిక్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తారంటే అది సత్యమా కాదా, అది వాస్తవమా కాదా అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. అర్థమైందండి? అటువంటి న్యూస్ ఛానల్లో ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చారని చెప్పి DNA గురించి ఆలోచన చేస్తున్న శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని చెప్పారు. మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి నుంచి వచ్చారు, మనందరి DNAలో అది కనబడుతుందని వాళ్ళు ఒక 30 మినిట్స్ ఆ టాక్ నేను వింటా ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆది పితరులైన ఆదాము అవ్వ నుంచే మనందరం కూడా వచ్చాము. జంతువులారా కలగండి అంటే దేవుడు కలగండి అంటే కలిగినాయి, కానీ మానవుడు మాత్రము ఈ రోజున ఎంతమంది జనాభా ఉన్నారో అంత జనాభా కూడా ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వ నుంచే వచ్చారు అనే విషయాన్ని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఇప్పుడు వారు చెప్తున్న అంశానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనువాదానికి రెండింటిని కంపేర్ చేస్తే మనువాదం కొట్టివేయబడుతుంది. మనువాదానికి ఆధారాలు లేవు, కానీ బైబిల్లో చెప్పిన నిర్మాణ క్రమానికి, మనిషి యొక్క సృష్టి క్రమానికి ఆధారాలు ఉన్నాయి. తర్కానికి నిలబడేటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం మాత్రమే. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని అనుభవపరచండి. ఆ తర్వాత ఇంకో మాట కూడా నేను చెప్పాలి, సందర్భం వచ్చింది కాబట్టి. అసలు ఇన్ని భాషలు, సుమారుగా 6,000కు పైగా భాషలు ప్రపంచంలో ఉన్నాయి. ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఇన్ని భాషలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆలోచన చేస్తే కొన్ని భాషలట కొన్ని లక్షల సంవత్సరాల క్రితం, అంటే 10 లక్షల 20 సంవత్సరాల క్రితం ఆ భాష ఉందన్నట్టు ఎక్కడ ఆధారాలు మనకు కనిపించవు. చరిత్రలో ఆధారాలు ఉండవు, పురాతత్వ ఆధారాలు ఉండవు, అసలు దానికి బేసే ఉండదు. తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తుంటాం వాటిని. కానీ అసలు వాస్తవానికి భాషలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ జాతులు ఎక్కడి నుంచి వచ్చారనంటే ఈరోజున శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, ప్రపంచంలో ఉన్న టాప్ క్లాస్ సైంటిస్టులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే టర్కీ అనేటువంటి ప్రాంతం ఉంది. టర్కీ క్యాపిటల్ ఇస్తాన్బుల్. టర్కీ అనే ప్రాంతం అంటే అర్మేనియా, టర్కీ దేశాలు ఉన్నాయి. ఆ దేశాలు అక్కడి నుంచే భాషలు వచ్చినాయి, అక్కడి నుంచి ఇన్ని వేల భాషలు వచ్చినాయి అని చెప్పి లింగ్విస్ట్ అనేటువంటి వారు, అంటే భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి వారు టర్కీ అనే ప్రాంతం నుంచి కూడా ఇన్ని భాషలు వచ్చినాయి అన్నారు. దానికి బైబిల్లో ఆధారం ఉంది. అసలు భాషలు ఎక్కడ తారుమారైనాయి? నోవహు అనేటువంటి వ్యక్తి జలప్రళయం నుంచి తప్పించబడి అతని యొక్క ఓడ అది వెళ్తూ అరారాతు పర్వతాల మీద ఏం చేసింది? నిలిచింది. అరారాతు పర్వతాల మీద నిలిచినప్పుడు మరలా ఆ నోవహు అతని యొక్క 3 కుమారులు 3 కోడళ్ళు తన భార్య 8 మంది వాళ్ళు భూమి మీద నీళ్లు ఆరిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక సివిలైజేషన్ ప్రారంభించబడింది. మొత్తం భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి మరణించిన తర్వాత ఆ 8 మంది చేతే దేవుడు మరలా ఏం చేస్తున్నాడు? సంతానాలు వృద్ధి చేస్తా ఉన్నప్పుడు అక్కడ సంతానాలు వృద్ధి అయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి తను చాలా గర్విష్ఠుడై ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక గోపురాన్ని కడదాం అనుకున్నాడు. ఆ గోపురాన్ని కట్టి ఈ ప్రపంచంలో మేము ఉన్నతమైనటువంటి వారము, ఈ ప్రపంచంలో అందరూ కూడా ఒకే చోట ఉండాలి అని చెప్పి బాబేలు గోపురాన్ని నిర్మించాడు. నిమ్రోదు అనేటువంటి వ్యక్తి చాలా పరాక్రమైనటువంటి వ్యక్తి, హీరో అండి. వాస్తవానికి అనేక మంది జంతువుల బారి నుంచి, అనేక మంది దుర్మార్గుల బారి నుంచి రక్షించేటువంటి వాడు హీరో నిమ్రోద్. ఆ నిమ్రోద్ అనుకున్నాడు, ఇంకా ప్రజలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అందరూ చెదిరిపోవడానికి వీల్లేదు, మనందరూ కూడా యునైటెడ్గా ఉండాలి, అందరూ బట్టి గొప్ప గోపురాన్ని కడదాం, ఆ గోపురము ఆకాశ అంచున దాటాలి, మనమే ఈ ప్రపంచంలో మోనార్కులం, దేవుడు లేడు, దేవునికి లోపడాల్సిన అవసరం లేదని చెప్పి తిరుగుబాటుతో ఒక కట్టడాన్ని కడితే ఆ కట్టడాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసి కట్టడాన్ని కడతా ఉన్నప్పుడు వారి పనిని డిస్టర్బ్ చేయడానికి దేవుడు భాషలు మార్చేశాడు. ఇంట్లో మనం ఉన్నప్పుడు భర్త ఒక భాష, భార్య ఒక భాష, పిల్లలు ఒక భాష మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? పోనీ ఇంటి కట్టడమే చూసుకోండి. దేవుడు ఏం చేశాడంటే మొత్తం చక్కగా కట్టడానికి కడతా ఉన్నప్పుడు మేస్త్రి అంటున్నాడు, రే ఇటుకలు పట్టురా అని అంటే వాడికి అర్థం కాదు ఇట్లు, ఎందుకంటే భాష మారిపోయింది. ఇటుకంటే వాడికి అర్థం కావట్లేదు, ఇసుక పట్టుకొస్తున్నాడు. వరే ఇది కాదు ఇసుక పట్టురా అంటే సిమెంట్ పట్టుకొస్తున్నాడు. ఇంకా మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు అందరూ కూడా. బాబేలు అంటేనే తారుమారు అని అర్థం. కన్ఫ్యూజ్ అయిపోయి కట్టడం ఏమైపోయింది? నిలిచిపోయింది. అక్కడి నుంచి వచ్చినాయి అని బైబిల్ చెప్తా ఉంది. భాషలో శాస్త్ర ప్రపంచం కూడా చెప్తా ఉంది. లింగ్విస్ట్ చెప్తున్నారు టర్కీ నుంచి అనేకమైన భాషలు వచ్చినాయి, ఆ భూభాగం నుంచే, ఆ ప్రాంతం నుంచే భాషలు వచ్చినాయి. ఇప్పుడు
బైబిల్ గ్రంథం తర్కానికి నిలబడిందా లేదా? మీరు ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ కూడా తీసుకుని తర్కించండి, బైబిల్ని తర్కించండి. సత్యమని తేలుతుంది, సత్యమని తేలుతుంది. ఊరికి నేను బైబిల్ గ్రంథాన్ని నేను ప్రీచ్ చేయట్లేదు, ఊరికి నేను బైబిల్ గ్రంథాన్ని నమ్మట్లేదు. దేవుని వాక్యము సజీవమైనది, దేవుని వాక్యము యషార్ అంటే సత్యమైనది, దేవుని వాక్య సారాంశమే సత్యం అని దేవుని లేఖనం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని వాక్యంగా అందించాలి. ఆ ప్రిటెక్స్ట్ ఏంటి, ఆ కాంటెక్స్ట్ ఏంటో అది అర్థం చేసుకుని వాక్యాన్ని విశదీకరించాలి చర్చ్కి. అంతేగాని సినిమా డైలాగులు, ఆ తర్వాత లోకంలో ఉన్నటువంటి చలోక్తులు, కామెడీ డైలాగులు చెప్పి సంఘాన్ని నడిపిస్తే సంఘాన్ని నిలబడవు. కానీ దేవుని వాక్యం చేత ఎమోషన్స్తో కాదు సంఘాన్ని నడిపించడం. ఎమోషన్స్ ఎలాంటివి అంటే అవి పాపప్ లాంటివి అనమాట, పాప్కార్న్ లాగా కాసేపు ఉంటాయి. ఎమోషన్స్తో సంఘాన్ని నడిపించావా సంఘాన్ని నిలబడవు. కానీ వాక్యంతో సంఘాన్ని నడిపించినప్పుడు వాక్యం ద్వారా వాక్యం చేత కట్టబడిన సంఘాలు స్థిరంగా ఉంటాయి. ఇది మన సిద్ధాంతం. ఆలోచించేయండి, యోబు గ్రంథాన్ని వాస్తవానికి మోషే రాశాడు. యోబు గ్రంథాన్ని రాస్తున్నప్పుడు మనం చూస్తున్నప్పుడు ఇంట్రడక్టరీ పార్ట్ అండ్ దెన్ కంక్లూజన్ పార్ట్ మోషే రాశాడు. మిగతావి యోబు గారి యొక్క స్నేహితులు. సో వారు అడిగిన ప్రశ్నలు, ఆ తర్వాత ఎలీహు అనేటువంటి దేవజనుడు రాసినటువంటి విషయాలు ఇందులో రాయబడతాయి. చూడండి, బైబిల్ అందులో ప్రొలాగ్ అంటారు. ప్రొలాగ్ అంటే ఇంట్రడక్టరీ పార్ట్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిచయ వాక్కులు ఏదైతే ఉంటాయి దాన్ని ఇంట్రడక్షన్ అంటారు కదా, అవి దాన్ని ఏమంటారంటే ప్రొలాగ్ అంటారు. ఎపిలాగ్ అంటే అర్థం ఏంటంటే కంక్లూజన్ పార్ట్. ఎపిలాగ్ అంటే కంక్లూజన్ పార్ట్. సో ఈ రెండు కూడా మోషే రాశాడని చరిత్రల ఆధారాలు ఉన్నాయి. మిగతా మధ్య అధ్యాయాలన్నీ కూడా యోబు యొక్క స్నేహితులు యోబుని అడిగిన ప్రశ్నలు, ఆ తర్వాత ఎలీహు అనేటువంటి వ్యక్తి ఆయన దైవజనుడు చెప్పిన విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. చెప్పండి, యోబు స్నేహితుల పేర్లు ఏంటి? యోబు స్నేహితుల పేర్లు ఎవరు? యోబు స్నేహితులు ఎవరు? ఎలీఫజు, చెప్పండి, జోఫర్, బిల్దదు కదా. వీరు వాస్తవానికి వారి సంభాషణ మనం యోబు స్నేహితుల సంభాషణ మనం చూస్తుంటాం. చూడండి, యోబు గ్రంథాన్ని మోషే సుమారుగా మోషే ఎప్పుడు వాడు చెప్పండి? మోషే ఎప్పుడు? 1907 స్వాతంత్రం వచ్చేటప్పుడు ఉన్నాడా? యోబు ఎప్పుడు వాడు? లేకపోతే మోషే ఎప్పుడు వాడు? మోషే క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తి కదండి. అసలు ఇజ్రాయెల్ దేశ నిర్గమం 1440 సంవత్సరాలు జరిగినట్లుగా చరిత్రల ఆధారాలు ఉన్నాయి. అంటే వాస్తవానికి సుమారుగా 1500 సంవత్సరాలు ఆ టైంలో నివసించినటువంటి మోషే, ఆ టైంలోనే యోబు గ్రంథం అనేది రాయబడింది. చూడండి, యోబు గ్రంథంలో ప్రాముఖ్యం మనం చూస్తున్నప్పుడు యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని భక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును అసహించుకున్నటువంటి వాడు, గొప్ప ఒక రకంగా చెప్పాలంటే దేవునికి యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ధనవంతుల్లో వాస్తవానికి దేవుని భయము భక్తి ఉండదండి. ధనవంతులు చాలా గర్వంతో జీవిస్తారు. ధనవంతులు చాలా దేవుని దూరంగానే ఉంటారు. కానీ యోబు ధనవంతుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో నిందారహితుడిగా బ్రతికాడు. తన బిడ్డలు ఎక్కడైతే పాపం చేశారేమో, తన బిడ్డలు దేవునికి ఆయాస్కరంగా బ్రతుకుతున్నారేమో, తన బిడ్డలు దేవునికి దూరంగా ఉన్నారేమో అని ప్రతిరోజు పరీక్షిస్తూ వారి కొరకు దేవుని సన్నిధిలో దహన బలి అర్పిస్తున్నటువంటి వాడు, వారిని ప్రార్థనలో నడిపించినటువంటి గొప్ప తండ్రి, మాదిరికరమైన తండ్రి ఎవరు? యోబు గారు. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని మేము ఆశ పెడుతున్నాం. పర్మిషన్స్ ప్రధాని ఇస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి
పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని మేము ఆశపడుతున్నాం. మీరు ప్రార్థన చేయండి, దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడ పట్టణం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయం దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తం అయితే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనేజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ ని దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు క్రింద నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక
వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు.